అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాజాం రూరల్ మండలం ఉన్కూరులో చైన్ స్నాచర్స్ రెచ్చిపోతున్నారు. అందులో భాగంగానే నిన్న సాయంత్రం ఇంటి నుండి బయటకు వచ్చినట్టు భారతి అనే యువత మెడల నుండి చైన్ అపహరించుకుపోతూ ఇద్దరు యువకులు మాత్రం పోలీసులు కళ్ళు కప్పి తప్పించుకున్నారు. కాకపోతే పోలీసులు మాత్రం భారతి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఉటావుట్న ఆ పరిసర ప్రాంతాలన్నీ గాలించగా భాస్కర్ అదేవిధంగా తన స్నేహితుడైనటువంటి సంతోష్ ఇద్దరు కూడా పట్టుబడిన ఇద్దరిలో భాస్కర్ అన్న వ్యక్తి మాత్రం దేశ రక్షణ దళంలో జవాన్గా పనిచేస్తున్నాడు. తన స్నేహితుడైనటువంటి ఏదైతే సంతోష్తో కూడి చెడు వ్యసనాలకు అలవాటు పడి ఇటువంటి దొంగతనాలు పాల్పడడం మాత్రం అందరినీ కూడా ఒక్కసారిగా ఉలిక్కిపాటి గురిచేసింది. ఒక దేశ రక్షణలో ఉన్నతమైన ఉద్యోగం చేస్తున్న భాస్కర్ సాహస దోషం ఈరోజు మాత్రం ఆయన నేరస్థం చేసింది. గ్రామస్తులందరూ కూడా భాస్కర్ చైన్ స్నాచింగ్ చేయడం ఏంటి అన్న అవాక్కయ్యే పరిస్థితి ఉంది. కాకపోతే స్నేహితుడికి ఉన్నటువంటి చెడు అలవాట్ల దృష్ట్యా ఇటీవల సెలవుకు వచ్చినటువంటి భాస్కర్ సంతోష్తో కలిపి ఇటీవల చాలా చైన్ స్నాచర్కి పాల్పడ్డారు. అందులో భాగంగానే భారత మెడలను తులన్నర చైన్ దొంగిలించుకొని అక్కడి నుండి పరారైన క్రమంలో ఉటావుట్న భారత బంధువులు మాత్రం పోలీసులు ఫిర్యాదులతో పోలీసులు మాటేసి మరి వారిద్దరిని పట్టుకున్న తర్వాత వారిద్దరిలో భాస్కర్ మాత్రం అంటే జవాన్గా పనిచేస్తున్నాడు. సెలవుకే వచ్చి ఇటువంటి చోరీలకు పాల్పడడం ఏంటంటే విషయాన్ని మాత్రం పోలీసులు కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. సంతోష్తో ఆయనకున్నటువంటి స్నేహం మాత్రం ఈరోజు ఆయన దొంగను చేసింది అన్నటువంటి దిగులు ఆ కుటుంబ సభ్యులను మాత్రం వెంటాడుతుంది. గ్రామం మొత్తం కూడా ఒక్కసారిగా ఉలిక్కిపాటు గురేరు. ఉనుకూరులో అందరితో కూడాను మంచిగా ఉన్న భాస్కర్ ఈరోజు దొంగతనం చేశాడన్న విషయం మాత్రం ప్రతి ఒక్కరిని కూడా బాధిస్తుంది. స్నేహితులు చేసినటువంటి తప్పిదం కారణంగా భాస్కర్ ఈరోజు దొంగగా మారాడు. ఒక దేశ రక్షణ దళంలో జవాన్గా ఉంటూ ఆర్మీలో పనిచేస్తున్న భాస్కర్ చేసినటువంటి ఈ చోరీ మాత్రం ప్రతి ఒక్కరిని బాధిస్తుంది. కాకపోతే పోలీసులు ఊటావటిన వారిద్దరిని పట్టుకొని కేసు నమోదు చేసి వారిని మాత్రం రిమాండ్కి పంపించారు. ఉనుకూరు గ్రామంలో మాత్రం భాస్కర్ చేసినటువంటి ఈ నిర్వాకంపై సంతోష్ స్నేహితుడు చేసినటువంటి ఈ తప్పిదం కారణంగా నిర్దోషైన భాస్కర్ మాత్రం దొంగతనం కేసులో జైలుకి వెళ్లాల్సిన పరిణామం ఉంది. సెలవులు ముగుస్తున్న ఈ తరుణంలో ఆయన మాత్రం మళ్ళీ తిరిగి సర్వీస్కి వెళ్తాడా లేడని అనుమానం నెలకొనడంతో కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులు గ్రామస్తులందరూ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా సావాస దోషం మాత్రం ఈరోజు చిక్కులు తెచ్చి పెడుతుందనడానికి ఒక దేశ జవాన్ ఈరోజు స్నేహితులు చేసినటువంటి ఈ తప్పిదం కారణంగా దొంగగా ముద్ర వేయబడ్డం మాత్రం అందరిని కూడాను మదనపాటు గురిచేస్తుంది. ఉనుకూరు నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, ఆర్టీవీ, శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.